టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సార్ అంటేనే పలుకుతున్నాడు. ఏంటి డ్రామాలు, ఏంటి రియాలిటీ షోలు? కొద్ది రోజుల్లో చూస్తూ ఉంటే పిచ్చి పరాకాష్ట చేరి ఉమారెడ్డి గవర్నరు, విజయసాయిరెడ్డి మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డితో లోటస్ పండ్లో ప్రమాణ స్వీకారం చేయించే పరిస్థితులు పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి ఈ విధంగా సాక్షి సిబ్బంది ఛానల్లో ఇవాళ జగన్ సారు సీఎం సార్ అంటేనే పలుకుతున్నా అంట జగన్ సార్. ఏదో దూకుడు సినిమాలో మహేష్ బాబు రియాలిటీ షో బ్రహ్మానందం పాత్ర ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి పోషిస్తూ ఉన్నాడు. ఈ రియాలిటీ షోలో మరి ఈ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి ఏ విధంగా ఎట్లా ఈ ప్రజల మీద దాడి చేసే కార్యక్రమం, మరి ఇవాళ మా మీద దాడి చేసే కార్యక్రమం, ఇవాళ మరి 5 రోజులకి గవర్నర్ గారి దగ్గరికి వచ్చి నిన్న తిట్టిన తిట్లు, నిన్న మాట్లాడిన భాష, అతను ప్రయోగించిన పదజాలం ఇవన్నీ చూస్తూ ఉంటే మరి వీళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఎంత ముఖ్యమంత్రి పిచ్చబట్టి ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఏ విధంగా ఒక ఇల్యూషన్లో భ్రమలో బతుకుతున్నారు. ఇంత పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి ఈ రియాలిటీ షోలో ఇవాళ లోటస్ పాండ్లో ఈ డ్రామాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలు తెలియాలి. ఈ విధంగా ఒక భ్రమల్లో ఒక రియాలిటీ షోలో జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి అనే పదవి పిచ్చిపట్టి ఆ ఊహాలోకంలో మునిగి తేలి ఇవాళ ఈ ఆర్థిక నేరగాడు చుట్టూ, ఈ ఆర్థిక ఉగ్రవాది చుట్టూ పదవులు రాని వాళ్ళు, పదవులు చేసిన వాళ్ళు, ఇంకా పదవుల కోసం అర్రులు చాచేవాళ్ళు, క్యాబినెట్ పదవులు కూడా డిపార్ట్మెంట్లు కూడా పంచుకొని ఇప్పటికిప్పుడే ఆ లోటస్ పాండ్ చుట్టూ ఈ పిచ్చి ప్రేలాపనలన్నీ కూడా జరుగుతున్నాయంటే ఏ విధంగా భ్రమల్లో ఉన్నారు, ఏ విధంగా ఒక ప్రధాన ప్రతిపక్షం వైఫల్యం చెంది ఎక్కడా కూడా వాళ్ళకి ఇచ్చిన బాధ్యతని వాళ్ళు పనిచేయకుండా ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. ఇవాళ చాలామంది ఎనలిస్టులు కానీ గోదావరి జిల్లా వెళ్ళిన వాళ్ళతో మాట్లాడాను, రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళతో మాట్లాడాను, ఉత్తరాంధ్ర వెళ్ళిన వాళ్ళతో మాట్లాడాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, ప్రజల అభివృద్ధికి ఓటిచ్చారు, ప్రజల అభివృద్ధిని సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. చాలా స్పష్టంగా సైకిల్ బ్రహ్మాండంగా పరిగెత్తింది, సైకిల్కి పెద్ద ఎత్తున ఓట్లు ఇచ్చామని ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంగా మరి ఓటేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామాల్లో బయటకు వచ్చి నిర్భయంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ ఖండాంతరాల్లో ఉన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలియజేస్తూ ఉన్నాను, ఈ రియాలిటీ షోలో బతుకుతున్న జగన్మోహన్ రెడ్డి మాటల్ని ఎవరో విశ్వసించిన అవసరం లేదు. ఎందుకంటే అతను గతంలో ఢిల్లీలో కూడా మాట్లాడాడు, 40 మంది డిఎస్పీలు ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టామని. ఆ రోజు డిమాండ్ చేశాం, పేర్లు ఇవ్వు, మీడియా ముందు పెట్టు, నీ అవినీతి పత్రిక ఛానల్లో రాయి చూపించు అని చెప్పినా కూడా ఇవాళ వరకు అడ్రస్ లేడు. మళ్ళీ నిన్న అదే పదజాలం, అవే తిట్లు, అవే మాటలు మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంకోటి కూడా పొరన 300 కోట్లు ఎన్నికల కన్సల్టెంట్గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చివరికి జగన్మోహన్ రెడ్డి చేతిలో నేమ్ ప్లేట్ బోర్డు పెట్టి వెళ్ళాడు. ఎప్పుడైనా సరే ఇవాళ కుట్రలో కుతంత్రాలకు పాల్పడితే, డేటాలు దొంగతనం చేసి మాకు ఓట్లేసే, మాకు మెజార్టీ వచ్చే బూతుల్లో ఆలస్యం చేయగలిగావు తప్ప ఓటర్ మహాశయులు 7 గంటలు 12 గంటలు క్యూ లైన్లో నిలబడతారని బీహార్ నుంచి వచ్చిన ప్రశాంత్ కిషోర్ కలగల్లా లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి ఊహించలా. వాళ్ళు ఊహించింది ఏంటంటే మహిళామ తల్లులు ఇలా తిరగబడి ఓట్లకు వస్తారని, కానీ ఇంత పెద్ద ఎత్తున క్యూ లైన్లలో వాళ్ళు నిలబడతారని కానీ, లేకపోతే ఈ విధంగా ఈవీఎంలు ఆలస్యం చేస్తే ఓటింగ్ పర్సెంట్ 50%కో 40%కో పడిపోతుందని
కలలుగన్న ప్రశాంత్ కిషోర్ కానీ జగన్మోహన్ రెడ్డి ఊహించింది జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పీల్కి ఓటర్ మహాశయులంతా కదిలారు. ఇది ప్రశాంత్ కిషోర్ డైరీలో కానీ జగన్మోహన్ రెడ్డి కల్లో కానీ జగన్మోహన్ రెడ్డి లెక్కలో రాంది ఏంటంటే ఈవీఎంలు ఆలస్యమైన ఈవీఎంలు పనిచేయకపోయినా వీళ్ళు స్కెచ్ కూడా ఏ విధంగా వేశారంటే పొద్దున్నే 10 ఛానల్స్ గొల్లపూడి వచ్చేసినాయి. దేవినేని ఉమా ఓటేసే బూత్లో ఈవీఎం పనిచేయలే. పాపం మీడియా మిత్రులు ఏంటి మీ బూత్లోనే ఈవీఎం పనిచేయలేదా అని పరామర్శిస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు. ఇంతలో అరాచక శక్తులు 5-6 వచ్చేసినాయి. ఏంటి ఇక్కడ గందరగోళం జరిగిపోతూ ఉంది, ఇక్కడ ఓట్లు తారుమారైపోతున్నాయి, ఓట్లు గుద్దేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ దొంగలు వచ్చేసారు. అంటే ఉదయం 7 గంటలకల్లా గొల్లపూడి పోలింగ్ కేంద్రం దగ్గర మంత్రి గారు వీళ్ళు గొడవ పడ్డారు. పోలింగ్ ఓటర్ మహాశయులు పరిగెత్తారు, పోలింగ్ అయింది. ఇటువంటి బ్రేకింగ్ న్యూస్ కోసం ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసావు జగన్మోహన్ రెడ్డి. అరే చివరికి స్పీకర్ గారి మీద దాడి చేసేదాకా వెళ్ళావు. మళ్ళీ నిన్న చొక్కా చింపుకున్నావు, నువ్వే మాట్లాడుతున్నావు. ఎక్స్ స్పీకర్ అంట, అంటే ఇప్పుడు ఎక్స్ ప్రతిపక్ష నాయకుడువా నువ్వు? ఏంటో పిచ్చి భ్రమల్లో ఈర్ష్యతో ద్వేషంతో పగతో రగిలిపోతా ఉన్నావు. దేనికి 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 నీ తాపత్రయం ఏంటి, నీ బాధ? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన పాపాలకి ఐఏఎస్ ఆఫీసర్లు సెక్రటరీలుగా పనిచేసిన వాళ్ళు ఇవాళ శ్రీలక్ష్మి లాంటి గోల్డ్ మెడలిస్ట్ జైలు పాలై అనారోగ్యం పాలై ప్రాణాల మీదగా తెచ్చుకున్నారు వాళ్ళు. నీలాంటి అవినీతి పరుడు చేసిన అరాచకాలకే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని కుట్రలో కుతంత్రాలకు పాల్పడి 1,00,000 కోట్ల దోపిడిలో 43,000 కోట్ల ఆస్తులు జప్తు అయ్యి 12 సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న నువ్వు, A2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డిని రాజ్యసభ సభ్యుడిని చేసి అతను ప్రధానమంత్రి కార్యాలయంలో నీ తరఫున ఈ తప్పుడు కార్యక్రమాలు నడిపించటం, ఈసీ కార్యాలయాల దగ్గర కంప్లైంట్లు పెట్టి కార్యక్రమాలు చేయటం, నిజాయితీతో నిబద్ధతతో పనిచేసే అధికారుల మీద బురద చల్లటం, కుట్రలు ఎన్నో ఎంతో కాలం సాగవు. మే 23న ప్రజలు ఇచ్చే తీర్పుతో లోటస్ పాండ్ కాదు, నువ్వు ఇంకా శంకరగిరి మాన్యాలకు వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ నేను ముందే చెప్తున్నా, ఎందుకంటే మళ్ళీ ఆ రోజు నీ ఆరోగ్య పరిస్థితి నీ మానసిక పరిస్థితి ఇబ్బంది రాకుండా ఇప్పటి నుంచే మానసికంగా తయారవు. రాసి పెట్టుకో, సాక్షి పత్రికా ఛానల్లో టైం వేసుకో, డేట్ వేసుకో. చాలా స్పష్టంగా ఈ 150+ మిషన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేశారో, ఈ సైకిల్ జైత్ర యాత్ర 130 సీట్ల నుంచి 150 సీట్లు దాటి నీకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదు. ఇప్పటి నుంచే మానసికంగా సంసిద్ధవు. ఎందుకంటే ఈ జగన్ సారు సీఎం సారు, సీఎం సారు జగన్ సారు, ఈ విధంగా లోటస్ పాండ్లో నువ్వు పిలిపించుకుంటున్నావు. కాబట్టి నీ మానసిక పరిస్థితి, నీ పార్టీ పరిస్థితి రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి. ఇవాళ బీజేపీ కుట్రలో కేసీఆర్ గారి సహాయంతో మీ ముగ్గురు కూడా కలిసి ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఆ మైండ్ గేమ్లో భాగమే నిన్న గవర్నర్ గారికి ఇచ్చిన కంప్లైంట్.